मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ओम नमो गणपतये। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। భగవద్గీత ఉపన్యాసం చేసుకుంటూ ఉన్నాము. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. అందులో 16 శ్లోకాలను మనం మొదటి భాగంలో చెప్పుకున్నాం. వినని వాళ్ళు తప్పకుండా వినండి. నేడు 17వ శ్లోకం నుండి చెప్పుకోబోతూ ఉన్నామండి. మొదటి భాగంలో ఏం జరిగింది అని అంటే, ధృతరాష్ట్ర మహారాజు సంజయుణ్ణి అడుగుతూ ఉన్నాడు, కురుక్షేత్రంలో ఏం జరుగుతోంది అని చెప్పేసి. వ్యాస మహర్షి ఇచ్చినటువంటి దివ్య దృష్టి చేత సంజయుడు దర్శిస్తూ ఉన్నాడు అక్కడ ఏం జరుగుతున్నది అని. దర్శిస్తూ ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉన్నాడు. ఇరుపక్షాల సైన్యము కూడా సమాగతమైంది, సమావేశమైంది. దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని ఆ తరువాత కౌరవుల సైన్యాన్ని కూడా చూపిస్తూ వాళ్ళలోనూ వీళ్ళలోనూ ఉన్నటువంటి యోధుల విశిష్టత చెబుతూ వాళ్ళ గొప్పదనాన్ని చెబుతూ ద్రోణాచార్యుడికి మొత్తం అంతా కూడా వివరిస్తున్నాడండి. ఆ సందర్భంలో ఒకంత తన సైన్యం గురించి ఆయన అసంతృప్తి కనబరుస్తాడు. భీముడి నేతృత్వంలో ఉన్నటువంటి ఆ సైన్యం చాలా బలంగా ఉంది, భీష్ముడి నేతృత్వంలో ఉన్నటువంటి మన సైన్యం అంత బలంగా లేదనే మాట అంటాడు. ఆ మాట భీష్ముడు గమనించి మనుమణ్ణి సంతోషపెట్టడం కోసం చక్కగా సింహనాదం చేసి సైన్యాన్ని ఉత్తేజపరిచేటటువంటి మాటలు మాట్లాడి శంఖనాదం చేశాడు. ఆ తరువాత పాండవుల పక్కన కూడా కృష్ణ పరమాత్మతో మొదలుపెట్టి అందరూ శంఖనాదాలు చేశారు. ఇటుపక్క కూడా శంఖనాదాలు అందరూ చేశారు. ఆ శంఖధ్వని కురుక్షేత్రం అంతా కూడా వ్యాపించింది. పాండవుల పక్క కృష్ణ పరమాత్మ పాంచజన్య శంఖాన్ని పూరించడం, ఆ తర్వాత ధర్మరాజు అనంత విజయం అనేటటువంటి శంఖాన్ని పూరించడం, ఇవన్నీ కూడా మనం విన్నాం. ఆ తరువాత కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్. మిగిలిన వాళ్ళంతా కూడా శంఖాలను పూరించారు అని చెబుతూ ఉన్నారు. మొన్నటి వీడియోలో కృష్ణ పరమాత్మ శంఖం పూరించాడు, పాండవులు శంఖం పూరించారు. నేడు ఎవరెవరు శంఖం పూరించారు? ఇంకా కాశీరాజు మొదటగా శంఖనాదం చేశాడు. కాశీరాజు ఎవరో తెలుసునండి. భీష్ముడు ఒకప్పుడు వెళ్ళి అక్కడ ఇతడి పరాక్రమం చూపించి కాశీరాజు కూతుళ్ళనే తీసుకుని వచ్చాడు బలవంతంగా. అంబా, అంబిక, అంబాలిక. ఆ విధంగా భీష్ముడి మీద కాశీరాజుకు కోపం ఉన్నది. అలాంటి కాశీరాజు పాండవుల వైపు యుద్ధానికి సహాయంగా వచ్చాడండి. కాశీరాజు కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః. శిఖండి మీకు తెలుసు, ద్రుపదుడి కూతురు శిఖండి. ధృష్టద్యుమ్నుడు ద్రుపదుడి కొడుకు. ద్రోణాచార్యుణ్ణి చంపడం కోసమే యజ్ఞం చేసి మరి ద్రుపద మహారాజు ద్రౌపదిని ధృష్టద్యుమ్నుడిని కూడా వరంగా పొందుతాడండి. ఆ విధంగా ధృష్టద్యుమ్నుడు విరాట మహారాజు మనందరికీ తెలుసు, మత్స్య దేశంలో అజ్ఞాతవాసంలో పాండవులు అక్కడే ఉంటారు. విరాటుడు. ఆ తర్వాత సాత్యకి కృష్ణుడికి చెందినటువంటి యాదవ వంశంలోని సుప్రసిద్ధ యోధుడైన యాదవ వీరుడు. ఆ తర్వాత ద్రుపద మహారాజు కూడా స్వయంగా, అంటే ద్రౌపదీదేవి తండ్రి. ఆ తర్వాత ద్రౌపదీదేవి పుత్రులు ఉప పాండవులు అంటారు వాళ్ళు. ఆ తర్వాత అభిమన్యుడు. వీళ్ళంతా కూడా ఎవరి శంఖాలు వాళ్ళు ఊదారు. ముఖ్యుల గురించి చెప్పేశారు. పాండవుల వైపు యుద్ధం చేస్తూ ఉన్నటువంటి ముఖ్యులు వీళ్ళు. ఇక్కడ మనం చూస్తే కనుక అండి, అర్జునుడితో పాటుగా అర్జునుడి మామగారు, అర్జునుడి కొడుకులు, ఈ విధంగా అందరూ కూడా యుద్ధంలో పాల్గొంటూ ఉన్నారు. 3 తరాల వాళ్ళు కూడా యుద్ధంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సఘోషోధార్త రాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీంచైవ తుములో వ్యనునాదయన్. పాండవ పక్షీయులు చేసినటువంటి ఆ శంఖాల ధ్వని భూమిని ఆకాశాన్ని కూడా నింపేసి
భయంకరమైనటువంటి ప్రతిధ్వనిని పుట్టించింది. ప్రతిధ్వని అంటే ఏమిటండి? రీసౌండ్ అంటాను చూసారా? ఆ విధంగా విపరీతమైనటువంటి ప్రతిధ్వనిని పుట్టించి నీ పుత్రుల గుండెలను గడగడలాడించింది అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉన్నాడు. సంజయుడు ఎప్పుడూ కూడానండి ధృతరాష్ట్రుడి యొక్క మంచి కోరుతూ, ధృతరాష్ట్ర వంశం నాశనం అవ్వకూడదు అనే ఉద్దేశంతో, కౌరవ వంశం అంతా కూడా చల్లగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో, కురువంశం అంతా బాగుండాలనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా సదుపదేశాలే చేస్తూ వచ్చాడు. పేరుకి ఆయన రథసారథి అయినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడికి అలా ఎప్పుడూ లేడు. ఒక మహామంత్రిలాగా మంచి సలహాదారుగా ఉంటూ వచ్చాడు. ఎప్పుడు కూడా ఇదే విధంగా చెబుతుంటాడు. ఇప్పుడు కూడా ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నాడు అని అంటే కనుక, ఇప్పటికైనా ధృతరాష్ట్రుడు కలగజేసుకుని ఏమైనా యుద్ధాన్ని ఆపుతాడేమో అని సంజయుడికి చిన్న ఆశ కావచ్చు. లేకపోతే ధృతరాష్ట్రుడి దగ్గరే ఉండి నీ పుత్రుల గుండెలను గడగడలాడిస్తూ ఉన్నారు పాండవులు అని చెప్పేసి ఎందుకు చెబుతాడు అంటే, యుద్ధం ఏమైనా ఆపే ప్రయత్నం ఇంకా చేస్తాడేమో అని చెప్పేసి. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ధృతరాష్ట్ర మహారాజా ఈ విధంగా ఇరు పక్షాల వారు కూడా యుద్ధానికి సిద్ధమవుతూ ఆయుధ ప్రయోగ సమయం దగ్గర పడుతూ ఉండగా కపిధ్వజుడైనటువంటి అర్జునుడు తన ధనుస్సు ఎత్తి పట్టుకొని శత్రుపక్షం వంక పరిశీలనగా చూసి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఇక్కడ కపిధ్వజుడు అనేటటువంటి ఒక పదం అర్జునుడిని ఉద్దేశించి వాడారన్నమాట అండి. సాధారణంగా కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో రథాలు ఉన్నాయి, ఎందరో యోధులు ఉన్నారు. కేవలం అర్జునుడి రథానికి మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయండి. అందులో అతి ముఖ్యమైనవి 2 ప్రత్యేకతలు. మొదటిది ఏమిటి? రథసారథి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు. మిగిలిన అందరికీ కూడా రథసారథులు సాధారణ వ్యక్తులే. కానీ అర్జునుడికి మాత్రం సాక్షాత్తు కృష్ణ పరమాత్మే రథసారథిగా ఉన్నాడు. మరొకటి ఏమిటి? అర్జునుడి యొక్క రథం మీద ఉండేటటువంటి ధ్వజంలో నిజంగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. సాధారణంగా అందరి జెండాలకు కూడా ఆ యొక్క ధ్వజం దగ్గర ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది, బొమ్మ లేకపోవడం లేదు. కాకపోతే అర్జునుడి రథం మీద బొమ్మ మాత్రమే కాదు, అందులో స్వయంగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. మనందరికీ తెలుసు, గతంలో వీళ్ళు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు భీముడు సౌగంధిక పుష్పాల కోసము అని చెప్పేసి అటువైపు వెళతాడు, గంధమాదన పర్వతం వైపుకు వెళతాడు. వెళ్ళినప్పుడు భీముడికి ఆంజనేయ స్వామి అక్కడే దర్శనమిస్తాడు. ఆ సందర్భంలో భీముడు ఆంజనేయ స్వామిని కోరుతాడు, నువ్వు దయచేసి రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో మా అర్జునుడి రథం మీద ఉండి మాకు విజయాన్ని చేకూర్చు అని. తథాస్తు అంటాడు ఆంజనేయుడు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చి అర్జునుడి రథం మీద ఉంటాడు ఆయన. మిగిలినటువంటి అందరి రథాల మీద కూడా ఆంజనేయ స్వామి బొమ్మో లేకపోతే ఒక చిత్రపటమో ఉంటుంది. అర్జునుడి రథం మీద మాత్రం స్వయంగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. అందుకే కపిధ్వజుడు అని చెప్పేసి ఇక్కడ చెప్పారన్నమాట అండి. కావున అలాంటి అర్జునుడు తన ధనుస్సును చేతితో పట్టుకుని మొత్తం అందరి సైన్యాలను కూడా పరిశీలనగా చూశాడు. చూసి శ్రీకృష్ణుడితో ఇలా అంటూ ఉన్నాడు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జున ఉవాచ. అర్జునుడు తన యొక్క మాటను మొదలు పెడుతూ ఉన్నాడండి. అర్జునుడు యొక్క మొట్టమొదటి వాక్యం ఇది భగవద్గీతలో మనం చూసుకుంటే కనుక. అర్జునుడు అనే పేరుకు కూడా మహత్వం ఉందండి. వేదంలో మీరు చూసుకుంటే ఋగ్వేదంలో అహశ్చ కృష్ణమహరర్జునంచ అని చెప్పేసి ఒక మంత్రం ఉంటుంది. అందులో అర్జున శబ్దాన్ని స్వచ్ఛమైనటువంటి తెల్లటి వస్తువు అనే అర్థంలో వాడారు. ఆ విధంగా అర్జునుడు మనం గతంలో చెప్పుకున్నట్లుగా ధృతరాష్ట్రుణ్ణి సంజయుణ్ణి దాటుకుని మనం వస్తే కనుక స్వచ్ఛమైనటువంటి హృదయం కలిగినటువంటి దేవ సమానుడైనటువంటి మానవుడు అని అర్థమవుతున్నది. ఆయన పేరుకు అర్థం కూడా అదే. అర్జునుడు చెబుతూ ఉన్నాడు ఏమని? ఓ అచ్యుత. అచ్యుత అనంటే కనుక నాశనం లేనివాడు. పరమేశ్వరుడు నాశనం లేనివాడు కాబట్టి ఓ అచ్యుత అన్నాడండి. ఒకసారి నా రథాన్ని ఈ 2 సేనల మధ్యలోనూ నిలబెట్టు. ఎందుకంటే ఇక్కడ యుద్ధం కోసం నిలబడి ఉన్నటువంటి ఈ మహావీరులను ఒకసారి పరికించి
నేను ఎవరితో యుద్ధం చేయాలో, నాతో ఎవరు యుద్ధానికి దూకుతారో పరిశీలించి చూస్తాను అన్నాడు. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్యోధనుడిది దుష్టబుద్ధి అని తెలిసి కూడా అతడి ప్రీతి కోసం యుద్ధం చేయదలుచుకున్న వారై ఎవరెవరు ఇక్కడ నిలబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి పరిశీలించి చూస్తాను అన్నాడు. ఇక్కడ ధార్తరాష్ట్రుడు అంటే కనుక దుర్యోధనుడు. ధృతరాష్ట్రస్య పుత్రః ధార్తరాష్ట్రః. దుర్యోధనుడి దుష్టబుద్ధి తెలిసినప్పటికీ కూడా అతడి ప్రీతి కోసం చాలామంది పాపం యుద్ధం చేయడానికి వచ్చారు, వాళ్ళందరినీ చూస్తానన్నాడు. సంజయుడు చెబుతూ ఉన్నాడు, ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. అర్జునుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు భీష్మద్రోణులు ఇతర ప్రధాన రాజులు నిలబడి ఉన్నటువంటి చోటుకు రథాన్ని తెచ్చి వారి ఎదురుగా రథం నిలిపి, అర్జున ఇక్కడికి వచ్చి చేరినటువంటి కౌరవ పక్షీయులందరినీ కూడా చూడు అన్నాడు. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. రెండు సేనల వంక కూడా అర్జునుడు పరిశీలించి చూశాడండి. చూస్తున్న కొద్దీ కూడా అర్జునుడికి అక్కడ వీరులు శత్రువులు కనిపించలేదుట, అందరూ బంధువులే కనిపించారట. తండ్రి వరసవారు, తాత వరసవారు, గురువులు, గురు సమానులు, మేనమామలు, పిల్లలు ఇచ్చినటువంటి మామలు, సోదరులు, కొడుకులు, మనుమలు, రాజకీయ మిత్రులు, వ్యక్తిగత స్నేహితులు అంతా ఇలాంటి వారే కనిపించారు. దుర్యోధనుడు మాత్రం మనం చూసుకుంటే ఎదురుగా ఉన్న వారిలో అందరిలోనూ కూడా శత్రువులనే చూశాడు. తన స్వపక్షం వాళ్ళను మాత్రమే చూశాడు, ఇంకేమీ దుర్యోధనుడు చూడలేదు. కాకపోతే అర్జునుడు సత్వగుణ ప్రధానుడు కాబట్టి, కాస్త సున్నితమైనటువంటి మనస్సు కలిగిన వాడు కాబట్టి అలా చూశాడు. తాత్కాలికంగా అర్జునుడిలో ఈ విధమైనటువంటి భావన రావడం తప్పేమీ కాదు, మంచి లక్షణమే. కాకపోతే ఆ మంచి లక్షణం ఇక్కడ పనికిరాదు అని కృష్ణుడు చెప్పబోతూ ఉన్నాడండి. ఈ విధంగా ఎదురుగా ఉన్నటువంటి కౌరవ పక్షంలో మొత్తం బంధువుల్ని, మిత్రుల్ని వీళ్ళనే చూశాడు, వేరే వాళ్ళను కనీసం చూడలేదండి. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అర్జునుడు ఆ బంధువర్గాన్ని పరిశీలించి చూసి అపారమైనటువంటి కరుణకు లోనై విషాదంలో పడిపోయి దీనంగా ఇలా అన్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. శ్రీకృష్ణ, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా నా సొంత మనుషులు, కానీ వాళ్ళంతా యుద్ధం కోసం వచ్చారు. నేను పూనుకుంటే కనుక వీళ్ళల్లో ఏ ఒక్కరూ మిగలరు. ఆ మాట తలుచుకుంటూ ఉంటేనే నా కాళ్ళు చేతులు బ్రేళ్లాడిపోతూ ఉన్నాయి, నోరు ఎండిపోతూ ఉన్నది, శరీరంలో వణుకు పుడుతోంది, ఒళ్ళంతా కూడా గగుర్పాటు కలుగుతోంది అన్నాడండి. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. చేతిలో నుంచి ధనుస్సు జారిపోతూ ఉన్నది. అర్జునుడి యొక్క ధనుస్సు పేరు ఏమిటండి? గాంధీవం. ఆ గాంధీవాన్ని అర్జునుడికి ఎవరిస్తారు? అగ్నిదేవుడు ఇస్తాడు. ఆ విధంగా అంతటి దివ్య గాంధీవం కూడా జారిపోతూ ఉన్నది. పెద్దలు చెబుతూ ఉంటారు, వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటివి సాధారణ ధనుస్సులు, కానీ అర్జునుడి వద్ద ఉన్నటువంటిది ఏమిటి? మామూలు ధనుస్సాది సాక్షాత్తుగా అగ్నిదేవుడు ఇచ్చినటువంటి గాంధీవం. అతని దగ్గర అక్షయ తూణీర బాణాలు కూడా ఉంటాయి. అక్షయం అది, అలా తీస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. ఇతర మహారథులు కావచ్చు, ఇతర యోధులు కావచ్చు, అలా కాదు. బాణాలు అయిపోతే కనుక మళ్ళీ సేవకులు వచ్చి అందులో పూరిస్తూ ఉంటారు, బాణాలను నింపుతూ ఉంటారు. అర్జునుడికి ఎవ్వరూ పూరించాల్సిన పని లేదు, వాటంతట అవే పుడుతూ ఉంటాయి. ఎంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తో చూడండి అర్జునుడు. అర్జునుడి
రథం దివ్యమైనది, అర్జునుడి ధనుస్సు దివ్యమైనది, అమ్ముల పొదు కూడా దివ్యమైనది, రథసారథి సాక్షాత్తు దేవుడు, రథం మీద ఉన్నది కూడా దేవుడే. ఎంత అదృష్టమో చూడండి. ఇన్ని సదవకాశాలన్నీ కూడా అర్జునుడికి ఉన్నాయి. ఎందుకు అనంటే అర్జునుడి వైపు ధర్మం ఉన్నది, ధర్మరాజు ఉన్నాడు. ఇదంతా కూడా ధర్మరాజు కోసం, ధర్మరాజును గెలిపించడం కోసం, అంటే ధర్మాన్ని గెలిపించడం కోసము. అలాంటి అర్జునుడు ఈ విధంగా అన్నాడు, గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. చేతిలోంచి ధనుస్సు జారిపోతోంది, ఒళ్ళంతా కూడా మంటలు పుడుతున్నట్లుగా ఉంది, కాళ్ళ మీద నిలబడలేకపోతున్నాను, నా బుర్ర గిర్రున తిరుగుతూ ఉన్నట్లుగా ఉన్నది అన్నాడు. అంత మాత్రమే కాదు, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. శ్రీకృష్ణ, ప్రకృతిని పరిశీలించి చూస్తే కనుక అన్ని ప్రక్కల తల్లక్రిందుల సంకేతాలే కనిపిస్తూ ఉన్నాయి. వాటి వల్ల రెండు పక్షాల్లోనూ ఉన్నటువంటి బంధువర్గం నశించబోతోంది అని తెలుస్తోంది. ఇలా మన బంధువుల్ని మనమే చంపుకుంటే కలిగే శ్రేయస్సు ఏదీ నాకు కనిపించటం లేదు అన్నాడు. సత్పురుషులకి, అనుష్ఠాన పరులకి, ధర్మం ఉన్నవారికి, ఎంతో కొంత సదాచారం ఉన్నవారికి శకునాలు కనిపిస్తాయండి. అందరికీ శకునాలు కనిపించవు, దృష్టిలో పెట్టుకోండి. అర్జునుడు ఏం చెబుతూ ఉన్నాడు అని అంటే, ప్రకృతిలో కూడా చూస్తే విపరీతాలు కనిపిస్తూ ఉన్నాయి, విపరీతమైనటువంటి శకునాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే జనహననం, భారీ జనహననం జరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కూడా నాకెందుకో మనస్సుకి అంత బాగా అనిపించటం లేదు అని చెప్పడం జరిగిందండి. శకున శాస్త్రం చాలా గొప్పది, దృష్టిలో పెట్టుకోండి. పూర్వకాలం నుండి కూడా మన మహర్షులు ప్రకృతిని గట్టిగా పరిశీలించారు, అధ్యయనం చేశారు. ఏమైనా ఉత్పాతాలు రావడానికంటే ముందే ప్రకృతిలో కొన్ని మార్పులు కనిపిస్తాయి, ప్రకృతి ముందే పసిగడుతుంది అన్న విషయాన్ని మన మహర్షులు ముందే గ్రహించారు, వేల ఏళ్ల నాడే గ్రహించారు. గ్రహణాలు వచ్చినప్పుడు ఏ విధంగా రాబోయేటటువంటి ఉత్పాతాలు, అంటే సూర్యగ్రహణం వస్తే యుద్ధం జరుగుతుంది, చంద్రగ్రహణం వస్తే ఏవో జరుగుతాయి అని కాదు, రాబోయేటటువంటి ఉత్పాతాలను ఈ గ్రహణాలు సూచిస్తాయి. అంతేగాని వీటి వల్ల అవి వస్తాయని చెప్పలేదు ఎవరో కూడాను, రాబోయేవి ఇవి సూచిస్తాయని చెప్పారు. పిల్లి ఎదురొచ్చింది, పిల్లి ఎదురొచ్చింది కాబట్టి దరిద్రగొట్టు పిల్లి ఇప్పుడే ఎదురు రావాలా, ఏమవుతుందో ఏమిటో అని చెప్పేసి పిల్లిని తిట్టుకోకూడదు. రాబోయేటటువంటి ఇబ్బందిని పిల్లి రాక తెలియజేస్తుంది, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదండి. దుశ్శకునాలన్నీ కూడా మనకు అలాగే ఉంటాయి, దృష్టిలో పెట్టి. ఇందులో పిల్లి దోషి కాదు, పిల్లి దోషం చేయలేదు. ఆ యొక్క దుశ్శకునము అనేటటువంటిది మనకు ఆ రూపంలో ప్రకృతి తెలియజేస్తుంది. అర్జునుడు కూడా అలాగా ప్రకృతిలో అనేక దుశ్శకునాలు చూశాడు. ఎందుకు రావండి మరి? లక్షలాది సైన్యం నశించబోతూ ఉన్నది, లక్షలాది ఏనుగులు, లక్షలాది గుర్రాలు, ఇవన్నీ కూడా నశించబోతూ ఉన్నవి. ఇవన్నీ కూడా ప్రకృతి ముందే చెప్పింది. అవన్నీ చూసి కూడా అర్జునుడు భయపడుతూ ఉన్నాడు. భయపడి అన్నాడు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. నాకు ఈ యుద్ధంలో గెలుపు అక్కర్లేదు కృష్ణ, రాజ్యమూ అక్కర్లేదు, రాజ్య సుఖాలు అసలే వద్దు, జీవులందరికీ మేలు చేసేటటువంటి ఓ గోవింద, మన బంధువులు అందరూ పోయాక మనకు ఈ రాజ్యాలెందుకు, ఈ భోగాలెందుకు, అసలు మనం బ్రతికి ఉండటం దేనికి అన్నాడండి. ఏషామర్థే కాంక్షితన్నః రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఎవరి కోసమైతే మనం ఈ రాజ్యాన్ని, రాజభోగాలను, రాజ్య సుఖాలను కోరుకుంటూ ఉన్నామో అటువంటి ఈ ఆప్త బంధువులు అంతా కూడా తమ ప్రాణాలు, సంపదలు కూడా వదిలిపెట్టేసి యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాశ్వశురాః పౌత్రాః శ్యాలా సంబంధినస్తథా. గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామగారులు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులందరూ కూడా ఈ యుద్ధ భూమిలో యుద్ధానికి సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య
హేతో కిన్ను మహీకృతే. వీళ్ళందరినీ కూడా త్రైలోక్య రాజ్యాధిపత్యం నాకు ఇచ్చినా కూడా చంపను. శ్రీకృష్ణ, వీళ్ళంతా కూడా నన్ను కొట్టినా చంపినా సరే నేను మాత్రం వీళ్ళను కొట్టను, చంపను. త్రైలోక్య రాజ్యాధిపత్యం వస్తుందన్నా సరే నేను ఆ పని చేయను. కేవలం భూఖండ సామ్రాజ్యం కోసం ఆ పని చేయను అని మళ్ళీ వేరే చెప్పాలా అన్నాడు. అని నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతా నాతతాయినః. ఓ జనార్దన, మా పెద్ద తండ్రి కుమారులైనటువంటి దుర్యోధనాదులను చంపితే మాత్రం మనకు కలిగే ఆనందం ఏముంటుంది? వీళ్ళు దుర్మార్గులు అనే మాట నిజమే, కానీ వీళ్ళను చంపితే మనకు పాపమే చుట్టుకుంటుంది. ఎందుకంటే వీరితో పాటు అమాయకులైనటువంటి ఇతర బంధువులను కూడా చంపవలసి వస్తుంది కదా. అదీ కాక వీళ్ళు ఎంత దుర్మార్గులైనా కూడా నాకు సోదరులు కదా అన్నాడండి. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినస్యామ మాధవ. ఓ మాధవ, ఎదురుగా ఉన్నది పెదనాన్న బిడ్డలు, మన సొంత బంధువులు. వాళ్ళను మనం ఎలా చంపుతాం? చంపి ఎలా సుఖంగా ఉంటాము అని చెప్పేసి అన్నాడండి. మనం కురుక్షేత్ర యుద్ధం అంతా అయ్యాక ఏం జరిగింది అని చూస్తే, ధృతరాష్ట్ర గాంధారులకు పుట్టినటువంటి 100 మంది కుమారుల్ని కూడా, దుర్యోధనాది 100 మంది కుమారుల్ని కూడా భీముడు చంపుతాడు. అందులో వికర్ణుడు అని ఒక ఆయన ఉంటాడండి. అంటే అర్జునుడి బాధకు కారణం కూడా లేకపోలేదు. వికర్ణుడు అనేవాడు రాజ్యసభలో ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో పాండవుల పక్షాన మాట్లాడి దుర్యోధనాదులు చేస్తున్నది తప్పు, అధర్మము అని స్పష్టంగా గ్రహించాడు. చిన్నపిల్లవాడు కాబట్టి వీళ్ళందరూ కూడా దుర్యోధన, దుశ్శాసనులు, కర్ణులు వీళ్ళంతా కూడా దెబ్బలాడి కూర్చోబెట్టేశారు. కానీ భీష్మాదులు మాట్లాడలేనటువంటి సభలో వికర్ణుడు మాట్లాడాడు. కాకపోతే దురదృష్టవశాత్తు వికర్ణుడు కౌరవుల పక్షంలోనే ఉండి యుద్ధం చేశాడు. దానివల్ల భీముడు అతడిని చంపక తప్పలేదు. సాధారణంగా యుద్ధ ధర్మాలు అలాగే ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. వీళ్లకు ప్రతిపక్షంలో చేరి యుద్ధానికి వచ్చినప్పుడు వీరుడు అనేవాడు ఖచ్చితంగా యుద్ధానికి వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నటువంటి వీరుణ్ణి చంపాలి. ఒకవేళ కనుక అతడు వికర్ణుడో మరొకరో యుద్ధక్షేత్రానికి వచ్చినా యుద్ధం చేయకుండా ఉన్నాడు అనుకోండి, ఆయుధాన్ని పట్టుకోకుండా, చంపకూడదు. యుద్ధరంగం నుండి కూడా వెళ్ళిపోయి ఉన్నా కూడా చంపరు. అలా కాదు, వికర్ణుడు కౌరవుల పక్షంలోనే ఉండి యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తూనే ఉన్నాడు. చావు వస్తుంది అని తెలిసినా కూడా యుద్ధం ఆపలేదు, చేశాడు. ఆ వికర్ణుణ్ణి కూడా భీముడే చంపుతాడు. పాపం చంపే ముందు బాధపడతాడు. క్షత్రియ ధర్మం ఎంత ఘోరమైనదో చూడు తమ్ముడు. ఆ రోజు రాజ్యసభలో మాట్లాడింది నువ్వు ఒక్కడవే, నువ్వు తప్ప ఇంకెవ్వరూ, మీ పక్క వాళ్ళెవరూ ధర్మంగా మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా నిన్ను నేను చంపాల్సి వస్తోంది అని బాధపడుతూ చంపుతాడు. యుద్ధ ధర్మం అలాంటిది. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో ఏమిటో, వాళ్ళందరినీ కూడా నేను చంపాల్సి వస్తుంది అని చెప్పేసి అర్జునుడు బాధపడుతూ ఉన్నాడు. ఈ విధంగా మనం చూసుకుంటే భగవద్గీత మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 37 శ్లోకాల ప్రవచనాన్ని మనం పూర్తి చేసుకున్నామండి. ముందు చెప్పుకున్నటువంటి వీడియోలో 16 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 21 శ్లోకాలు చెప్పుకున్నాం. తదుపరి భాగంలో మరింత మంచి ఉపన్యాసం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పక మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి కామెంట్ రూపంలో. గత వీడియోకి చాలా అద్భుతమైనటువంటి ఆదరణ వచ్చింది. తప్పక 18 అధ్యాయాల ఉపన్యాసం కూడా మనం ఇదే విధంగా చెప్పుకోబోతూ ఉన్నాం. స్వస్తి.